సంబంధం లేదు. ఐటెక్ సిటీ మీరు కట్టలేదు. ఐటీ మీరు వచ్చిన తర్వాత జేఎన్టీ యూనివర్సిటీ పెట్టిరా, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ పెట్టిరా, లేకపోతే కోటిలో యూనివర్సిటీ పెట్టిరా, ఉస్మానియా మీరు ఏం చేసినారో అట్లేం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 yearలో మేము 16% ఇంప్రూవ్ అయిన ఐటీ ఎక్స్పోర్ట్స్. ఒకసారి చెక్ చేసుకోండి డేటా. ఆనాడు ఏంటంటే కేటీఆర్ గారు మొత్తం ప్రతిదీ కూడా ప్రచారం చేసుకునే ప్రయత్నమే తప్ప తెలంగాణ రాష్ట్రంలో వారు కొంత ఏదో ఫ్లైఓవర్ కట్టిరు, మేము దాన్ని ఒప్పుకుంటాం. మరి అంతకుముందు ఫ్లైఓవర్ లేవా హైదరాబాద్లో? అంతకుముందు ఐటీ లేదా? ఐటీకి మీరు మొదటి వారు కాదు, చివరి వారు కాదు. హైదరాబాద్ అనేది ఐటీకి భవిష్యత్తులో రాజధాని కాబోతా ఉంది. భారతదేశంలో 2వ స్థానం ఉంటుంది. బెంగళూరు తర్వాత హైదరాబాదే కదా. మేము వచ్చి 1 yearలోనే 16% రూరల్ సైడ్ వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు. సో రూరల్ సైడ్ కి ఏం చేస్తున్నారు? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ రూరల్ వేసారు కదా, హైదరాబాద్లో మీకు 39 స్థానాలు గెలిపించారు. మళ్ళీ 19లో జరిగినటువంటి జస్ట్ 4 నెలల్లో జరిగిన ఎలక్షన్లో ఎందుకు చేవెళ్ళు ఓడిపోయినావు? ఎందుకు సికింద్రాబాద్ ఓడిపోయినావు? ఎందుకు హైదరాబాద్ ఓడిపోయినావు? ఎందుకు మల్కాయి ఓడిపోయినావు? ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి 0 వచ్చిన సీట్లు? అంటే ఆనాడు మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం, అబద్ధాలు ప్రచారం చేసుకునే ప్రయత్నం, సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ ఏదో చేస్తుందని చెప్పే ప్రయత్నం, ఏదో తిగల బ్రిడ్జి కట్టినంత మాత్రం హైదరాబాద్ రూపురేఖలు మారుతాయా? హైదరాబాద్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతో పోటీపడే నగరాన్ని మీరు భారతదేశానికి పరిమితం చేశారు. ప్రపంచ నగరాలతో పోటీపడాలంటే హైదరాబాద్లో ఆ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఆ స్థాయిలో ఉన్నటువంటి మూసిని మొత్తం ప్రక్షాళన చేయాలి. హైదరాబాద్ తీసుకొచ్చి ప్రకృతి వనరులు కాపాడాలి. హైదరాబాద్ అంటే రాక్స్ లెగ్స్ అన్నాడు. అవన్నీ పునర్జీవించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే చూసి ఓరలేక కేటీఆర్ గారు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం. మన కంటోన్మెంట్ ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది.